ఫర్టిలైజర్ షాప్ లో చాలా మంది వాడుతున్నారు. కానీ ఈ రోజు ఏంటి అంటే మనం మందుల ఫుడ్కి ఎంత అలవాటు పడిపోయినామో మన భూమి కూడా అట్లనే అలవాటు పడిపోయింది. ఒకప్పుడు పంట వేయాలి అని అంటే ఫస్ట్ పెంట వేయాలి, అవునా? ఆ పెంట వేయకపోతే పంట వచ్చేదా? కానీ ఇప్పుడు దొరుకుతుందా పెంట? ఎక్కడైనా దొరుకుతుందా? ఎరువులు అనేది దొరకట్లేదు. కానీ ఏంటి అని అంటే ఏమైంది సార్? ఒకసారి రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఇంపార్టెంట్ అంటే మీరు రైతులు కాకపోయినా ఈ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నాలెడ్జ్ తీసుకోవాలి. ఏమైంది వాటర్ కదా ఇంట్లో ఏమైంది సార్? అందులోనే అక్కడే ఉంది. ఇది ఒక్కసారి మళ్ళొక్కసారి ఇంకా కొంచెం తీసుకుందాం. ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా వాటర్ పోసినా కానీ ఇది ఏంటి అని అంటే ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఇది వేయాలండి. ఎందుకోసం అని అంటే సంవత్సరానికి ఒకసారి వేస్తే సరిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనకి భూమి అనేది గట్టి పడదు. గట్టిగా అయితే మంచిదా, మెత్తగుంటే మంచిదా? భూమి మెత్తగుంటే మంచిది. కానీ గట్టిగా అయితే అనుకోండి దాంట్లోకి వేడి చొచ్చుకొని వెళ్ళగలిగితే లోపలికి లేదు. ఇది ఏమైంది అంటే భూమిని అనేది గుల్ల చేస్తుంది. భూమిని గుల్ల చేస్తుంది. దీంతో పాటు ఏంటి అంటే దీంట్లో మనకి ఉంటాయి కదా, ఎర్రపాములు ఉంటాయి కదా. ఎర్రపాములు అనేది ఇంట్లోకి వస్తాయి అనమాట. అంటే ఇది వేయడం వల్ల ఎర్రపాములు వస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయా? కనిపించట్లేవు. చాలా మంది ఎంత కనిపించట్లేవు? కనిపించట్లేదు. కెమికల్స్ వేస్తున్నాం కాబట్టి కనిపించట్లేదు. కాబట్టి ఇది వాడడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ఎర్రలు అనేది స్టార్ట్ అయింది. ఎర్రలు ఉంటే మంచిదా కాదా? చాలా మంచిది. అంటే ఆ భూమి అనేది చాలా సారవంతం అవుతుంది. కాబట్టి ఇది వాడడం వల్ల ఏంటి అంటే ఇట్లా మనకు చూడండి మొత్తం మట్టి ఎలా అయిపోయిందో కిందికి వేళ్ళు అనేది లోపల వరకు చొచ్చుకొని పోవడం వల్ల ఇప్పుడు వాటర్ అనేది ఒకవేళ భూమికి ఇప్పుడు పంటకి వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, ప్రాబ్లం ఎంత కాదా? అవుతుందా కాదా? అవుతుంది. వాటర్ ఎక్కువ, వర్షాలు ఎక్కువ పడితే కూడా కష్టమే, వర్షాలు లేకపోయినా కూడా కష్టమే. ఇప్పుడు ఇది వాటర్ ఏంటి అంటే ఒకవేళ ఎక్కువైంది అనుకోండి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే వాటర్ తక్కువైంది అనుకోండి ఈ వాటర్ ఏదైతే ఇందులో వాటర్ కంటెంట్ ఉందో మళ్ళీ మొక్కకు అందిస్తారు. ఇప్పుడు వాటర్ లేనప్పుడు ప్రాబ్లం ఉండదు, వాటర్ ఎక్కువైనప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. ఇది ఒక్క ప్యాకెట్ ఒక ఎకరానికి ఇసుకలో కానీ ఎందులో అయినా కలిపి చల్లొచ్చు అనమాట. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి నిజంగా. ఇది